వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎర్త్ డే 2021? 2021 యొక్క థీమ్ ఏంటి? సో జనరల్గా ఈ క్వశ్చన్స్ లైవ్ జరిగినప్పుడు చాలా మంది స్టూడెంట్స్ ఇమీడియట్గా ఆన్సర్ పెడుతున్నారు. ఇట్స్ ఎ వెల్ అండ్ గుడ్. అయితే ఇక్కడ మనం 2021 అంటున్నాం. 2020 థీమ్ మీకు గుర్తుంటే జస్ట్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ మనకి వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎర్త్ డే 2021? ఆప్షన్స్లో ప్రొటెక్ట్ అవర్ స్పీషియస్, క్లైమేట్ యాక్షన్, ఎండ్ ప్లాస్టిక్ పొల్యూషన్, రీస్టోర్ అవర్ ఎర్త్. సో మనకి ఆన్సర్ డైరెక్ట్ గా చూద్దాం. రీస్టోర్ అవర్ ఎర్త్ అనేది ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. దట్ ఈస్ ద థీమ్. కానీ నిజానికి వాస్తవానికి ఈ 4 ఆప్షన్స్ కూడా మనం కన్సిడర్ చేయాలి, ఆన్సర్గా కాదు. ఎర్త్ ప్రొటెక్షన్ కోసం, ప్రొటెక్షన్ ఆఫ్ స్పీసెస్ కానీ, క్లైమేట్ యాక్షన్ కానీ, పొల్యూషన్ని నివారించడం కానీ, ఇవన్నీ కూడా చేస్తేనే ఎర్త్ సేఫ్గా ఉంటుంది, మనం సేఫ్గా ఉంటాం. బట్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఎర్త్ డే అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు? సో ఎవ్రీ ఇయర్ కూడా మనకి ఎర్త్ డే అనేది 22nd ఏప్రిల్న సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సెలబ్రేట్ కావచ్చు లేదా రికగ్నైజ్ చేయడం అనేది 22nd ఏప్రిల్న. అయితే మనకి మే, ఏప్రిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ మార్చ్, ఈ 3 మంత్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే డబ్ల్యూ, నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ, నెక్స్ట్ వచ్చేసి బి, వెబ్ కింద గుర్తుపెట్టుకోండి. వెబ్కి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మంత్స్ ఏవి అంటే డబ్ల్యూకి గుర్తుపెట్టుకోవాల్సింది మార్చ్, ఈకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏప్రిల్ అండ్ బికి గుర్తుపెట్టుకోవాల్సింది మే. ఎందుకంటే 22nd మార్చ్ అనేది వాటర్ డే. సో మనకి వాటర్ డే అనేది ఎప్పుడు అంటే 22nd మార్చ్. నెక్స్ట్ 22nd ఏప్రిల్ అనేది ఏది అంటే ఎర్త్ డే, ఇంటర్నేషనల్ ఎర్త్ డే, వరల్డ్ ఎర్త్ డే. సో మనకి 22nd ఏప్రిల్. నెక్స్ట్ వచ్చేసి మనకి 22nd మే అనేది ఇంపార్టెంట్గా దేనికోసం అంటే వరల్డ్ బయోడైవర్సిటీ డే. అంటే వరల్డ్ బయోడైవర్సిటీ డే 22nd మే, వరల్డ్ ఎర్త్ డే, ఇంటర్నేషనల్ ఎర్త్ డే అనేది 22nd ఏప్రిల్. అండ్ 22nd మార్చ్ వచ్చి ఇంపార్టెంట్గా ఏది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఏంటి, వాటర్ డే. సో దిస్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామినేషన్. అయితే ఈ సంవత్సరం ఇతివృత్తాంతం గుర్తుపెట్టుకోండి, రీస్టోర్ ఆఫ్ అవర్ ఎర్త్. సో ఈ కరెంట్ అఫైర్కి రిలేటెడ్గా ఇంకేం ఇష్యూస్ కవర్ చేయాలి? ఎర్త్ అని వచ్చింది కాబట్టి ఎర్త్కి రిలేటెడ్. మొట్టమొదటిగా ఈ ఎర్త్ డే అనేది రికగ్నైజ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే 1970. ఎందుకు అంటే 1970లోనే మోడర్న్ ఎన్విరాన్మెంట్ సమిట్ అనేది జరిగింది. మోడర్న్ ఎన్విరాన్మెంట్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అయింది. ఆ మూవ్మెంట్లో భాగంగా మనకి సో మొట్టమొదటిగా ఎర్త్ సమిట్ అనేది నిర్ణయించారు. దాని తర్వాత సో ఎవ్రీ ఇయర్ కూడా మనకి ఎర్త్ డే అనేది నిర్ణయించారు. ఎర్త్ డే అనేది జరపడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే 1992లో మనకి ఫస్ట్ ఎర్త్ సమిట్, రియో ఎర్త్ సమిట్ అనేది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మీరు జనరల్గా చూసుకుంటే 1970 ఇయర్ నుంచి ఇండియాలో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. 1970 సీక్వెన్స్ దగ్గర నుంచి చూద్దాం. 1970లో మోడర్న్ ఎన్విరాన్మెంట్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. 1971 బంగ్లాదేశ్ ఏర్పడింది. 1971 ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగింది అండ్ ఇండియా దాంట్లో విక్టరీ సాధించింది. 1972 అండ్ 1973 ఈ సంవత్సరంలో ఇండియాలో టైగర్ ప్రొజెక్షన్ లేదా ప్రాజెక్ట్ టైగర్ అనేది కూడా మనకి 1972-73 మధ్యలో స్టార్ట్ చేయడం జరిగింది. సో దానివల్ల ఇండియాలో ఇప్పటికీ టైగర్ పాపులేషన్ అనేది ట్రిపుల్ అవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా 1970s టైంలోనే ఇండియాలో జరిగాయి కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మైక్రో ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్ గెట్ గ్రేట్ ప్లేస్ టు వర్క్ సర్టిఫికేట్ బై దట్ గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇన్స్టిట్యూట్? సో మనకి గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థ గ్రేట్ ప్లేస్ టు వర్క్ అని చెప్పేసి ఏ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్కి అవార్డు ఇవ్వడం జరిగింది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో మనకి మహీంద్రా అండ్ మహీంద్రా ఫినాన్షియల్ సర్వీస్ లిమిటెడ్, బజాజ్ ఫినాన్స్ లిమిటెడ్ అండ్ ముత్తూట్ ఫినాన్స్ లిమిటెడ్ అండ్ ఆరోహన్ ఫినాన్స్ సర్వీస్ లిమిటెడ్. అయితే డైరెక్ట్గా ఆన్సర్ చూద్దాం. ఆరోహన్ ఫినాన్స్ లిమిటెడ్. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ ఆన్సర్ గుర్తుపెట్టుకోండి, తర్వాత మనం ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఈ సంవత్సరం గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇన్స్టిట్యూట్ ఇచ్చిన అవార్డ్స్లో గ్రేట్ ప్లేస్ టు వర్క్ అనే దాని అవార్డు పొందిన సంస్థ ఏది అంటే ఆరోహన్ ఫినాన్షియల్ సర్వీస్ లిమిటెడ్. దీని గురించి చూద్దాం. మరి ఆరోహన్ ఫినాన్షియల్ సర్వీస్ లిమిటెడ్ అనేది ఏ కేటగిరీలోకి వస్తుంది అంటే మైక్రో ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్లోకి వస్తుంది. ఇండియాలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎన్బిఎఫ్సి కింద ఉంది. ఎన్బిఎఫ్సి అంటే నాన్ బ్యాంకింగ్
బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ అంటాం. నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ అయిన ఆరోహన్ ఫినాన్షియల్ సర్వీస్ ఈ ఇయర్ ఈ అవార్డుని గెలుచుకోవడం జరిగింది, లేదా ఈ ర్యాంక్లో ఉండడం జరిగింది. అయితే దీనికి ప్రత్యేకంగా కొన్ని లోన్స్ అంటూ ఉన్నాయి, అవి చూద్దాం. మనకి ఇండియాలో మైక్రో ఇండస్ట్రీస్, చిన్న మధ్య తరహా పరిశ్రమలకి సంబంధించి లోన్స్ ప్రొవైడ్ చేయడంలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూట్గా ఆరోహన్ని చెప్పొచ్చు. అయితే ఇది ఆల్మోస్ట్ మనకి 1100 రూపాయల దగ్గర నుంచి 50,000 రూపాయల వరకు 1100 నుంచి 50,000 రూపీస్ వరకు ఇనీషియల్ స్టేజ్లో లోన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇనీషియల్గా. సో ఈ లోన్స్ కూడా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. ఒక పేరు వచ్చేసి మనకి ఏది అంటే సరల్. మీరు వినే ఉంటారు ముద్రా యోజనలో అనుకుంటా కొన్ని లోన్స్ ఉంటాయి మీకు, తరుణ్, కిషోర్స్ ఏవైతే లోన్స్ ఉన్నాయో. సో అట్లానే మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి సరల్ అనేది వన్ ఆఫ్ ద లోన్ అనమాట ఆరోహన్ ఫినాన్షియల్ సర్వీస్లో. ఇది ఎక్కువగా విమెన్ ఎంపవర్మెంట్ కోసం ఇచ్చేది, విమెన్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ కోసం. అంటే స్త్రీలు ఎవరైనా సరే మనకి వ్యాపారాలు, చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలు పెట్టుకోవాలనుకుంటే వాళ్ళకి 1100 నుంచి 50,000 రూపాయల లోపు మనకి లోన్ అసిస్ట్ చేసేది ఈ కంపెనీ. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొకటి వచ్చి బజార్ అనే లోన్ ఇస్తుంది. ఇక్కడే ఉంది మనకి బజార్ అని, అంటే ఏదైనా షాప్స్ లాంటివి పెట్టుకోవాలి అనుకున్నా సో దానికి సంబంధించి లోన్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇంకొకటి శానిటేషన్, టాయిలెట్స్ లాంటివి కన్స్ట్రక్ట్ చేయడం, ఆ వర్క్కి సంబంధించి కూడా లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. శానిటేషన్ లోను, ప్రొడక్షన్ లోను, బజార్ లోను, సరల్ లోను. సో ఇలాంటి లోన్స్ని 1100 రూపాయల నుంచి 1100 రూపీస్ నుంచి 50,000 రూపీస్ మధ్యలో ఎవరిస్తారు? సో దట్ ఈస్ నథింగ్ బట్ ఆరోహన్ ఫినాన్షియల్ సర్వీస్ లిమిటెడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ మొత్తం న్యూస్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈసారి గ్రేట్ ప్లేస్ వర్క్ ఇన్స్టిట్యూట్లో ది బెస్ట్గా నిలిచింది అండ్ గ్రేట్ ప్లేస్ టు వర్క్గా నిలిచింది ఆరోహన్ ఇన్స్టిట్యూట్. సో ఆరోహన్ ఇన్స్టిట్యూట్ నెంబర్ ఆఫ్ లోన్స్ని ప్రొవైడ్ చేసేది ఏ పీపుల్ని టార్గెట్ చేసి అంటే మైక్రో స్కేల్ ఇండస్ట్రీ పీపుల్ని కానీ, సో మైక్రో స్కేల్ బిజినెస్ పీపుల్ని కానీ టార్గెట్ చేసి ఇది లోన్స్ని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ద ఫస్ట్ ఎవర్ ఇండియన్ రైల్వే ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ ట్రైన్ లీవ్ ఫ్రమ్ విత్ సిటీ రీజియన్స్ టు విశాఖపట్నం. జనరల్గా మనం చూసుకుంటే లాక్డౌన్ టైంలో, ఫస్ట్ లాక్డౌన్ టైంలో, ఇప్పుడు సెకండ్ ఫేజ్లో కూడా ఈ రైల్వే సిస్టంలో 2 అరుదైన ప్రోగ్రామ్స్ పెట్టబడ్డాయి. ఒకటి వచ్చేసి మనకి లాక్డౌన్ టైంలోనే ఒక రైల్వే సిస్టంలో ఒక సిస్టమ్ని క్రియేట్ చేశారు, కొత్త సిస్టమ్ని, కిసాన్ ట్రైన్ అని చెప్పి. సో కిసాన్ ట్రైన్లో ఏంటంటే వీక్లీ వన్స్ అని పెట్టి అక్కడి నుంచి మనకి ఫార్మర్కి సంబంధించి అంటే అగ్రికల్చర్కి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా సరఫరా చేసేలా కిసాన్ ట్రైన్ పెట్టారు. సో సెకండ్ ఫేజ్లో మనకి ఆక్సిజన్ ట్రైన్స్ అనొచ్చు, నార్మల్గా మనం ఆ పేరుతో పిలవచ్చు. ఎందుకంటే ఈ ట్రైన్స్ ఎస్పెషల్లీ ఎమర్జెన్సీ ప్లేసెస్లో, ఎక్కువ ఏ ప్లేసెస్లో ఆక్సిజన్ నీడ్ ఉందో ఆ ప్లేసెస్కి గ్రీన్ కారిడార్ అనే పద్ధతి ద్వారా ఆక్సిజన్ని చేరవేస్తాయి. ఆల్రెడీ రీసెంట్గా పీయూష్ గోయల్ ఒక 4 days బ్యాక్ దీన్ని అనౌన్స్ చేశారు. అయితే ఫస్ట్ ట్రైన్ విశాఖపట్నం నుంచి బయలుదేరింది, ఏ ప్లేస్కి వెళ్తుంది అని అడుగుతున్నారు. ముంబై, అహ్మదాబాద్, రాయ్పూర్, నాసిక్. ఇండియాలో ఇప్పుడు 2 ప్లేసెస్లో మనకి ఆక్సిజన్ అనేది అన్ని ప్లేసెస్లో అవసరమే. 2 ప్లేసెస్లో చాలా నీడ్ ఉంది, ఎక్కువ నీడ్ ఉంది. ఒకటి వచ్చేసి మహారాష్ట్ర అండ్ రెండోది వచ్చేసి ఢిల్లీ. అండ్ మహారాష్ట్రలోని ముంబై ప్లేస్కి మనకి ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. సో ముంబై ప్లేస్కి విశాఖపట్నం నుండి ఆక్సిజన్ అనే దాన్ని ఈ రైల్వే ఆక్సిజన్ ఎక్స్ప్రెస్లో తీసుకెళ్లబోతున్నారు. సో ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. మహారాష్ట్ర ఎక్కువగా న్యూస్లో ఉంటుంది. సో మహారాష్ట్రకి సంబంధించిన న్యూస్ను ఒకసారి చూద్దాం. మహారాష్ట్రకి కోవిడ్కి సంబంధించిన న్యూస్ ఏంటంటే, ఒకటి మహారాష్ట్రలోని హఫ్కిన్ ఇన్స్టిట్యూట్కి సో ఏ వ్యాక్సిన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని సెంట్రల్ గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేసింది మ్యానుఫ్యాక్చర్ చేయడం కోసం అంటే కోవాక్సిన్. అండ్ రెండోది వచ్చేసి మనకి మహారాష్ట్రలోని నాసిక్ ఏరియాలో డాక్టర్ జాకీర్ హుసేన్ హాస్పిటల్లో ఏ గ్యాస్ లీక్ అవడం వల్ల చాలా మంది కోవిడ్ పేషెంట్స్ మరణించారు అంటే ఆక్సిజన్ గ్యాస్ లీక్ అవడం వల్ల మరణించారు. రీసెంట్గా ఈ రోజు ఉదయం మళ్ళీ మహారాష్ట్రలోని ఇంకొక ప్లేస్లో ఫైర్ యాక్సిడెంట్ అనేది జరగడం వల్ల 13 మంది చనిపోవడం జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ దట్ మహారాష్ట్ర ఏరియా రీసెంట్లీ ఇన్ న్యూస్. నెక్స్ట్ వన్. Which of the following state government has granted ambulance status to all vehicles carrying oxygen, nitrogen and argon? ఇక్కడ మెయిన్గా మనం చూడాల్సింది ఏంటంటే కాన్సెప్ట్ ఆక్సిజన్, నైట్రోజన్, ఆర్గాన్. ఏ వెహికల్స్ అయితే ఎక్కువగా ట్యాంక్స్ తీసుకెళ్తూ ఉంటాయి, మనం చూడొచ్చు నార్మల్గా మనకి పెద్ద లార్జెస్ట్ ట్యాంక్ వెహికల్స్ ఇలాంటి గ్యాసెస్ని ఎక్కువగా తీసుకెళ్ళడం చూస్తూ ఉంటాం, ఆక్సిజన్ని, నైట్రోజన్ని అండ్ యాజ్ వెల్ యాజ్ ఆర్గాన్ని. అయితే ఈ వెహికల్స్కి ఏ స్టేటస్ ఇచ్చారంటే అంబులెన్స్ స్టేటస్ ఇచ్చారు. ఎందుకంటే అంబులెన్స్కి మనకి ప్రత్యేకమైన ఆథరైజ్డ్ పర్పస్ ఉంటుంది, ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో కానీ ట్రాఫిక్ టైంలో కానీ. సో దానికి క్లియరెన్స్ అనేది ఈజీగా దొరుకుతుంది, డెస్టినేషన్ని చాలా స్పీడ్గా ఏమంటారు రీచ్ అవ్వడం కూడా
కూడా జరుగుతుంది. సో దానికి అంబులెన్స్ కుండే విధానాల్ని ఈ వెహికల్స్ కి కూడా అప్లై చేస్తారు. అందుకని ఏ వెహికల్స్ అయితే ఆక్సిజన్ అండ్ యాజ్ వెల్ యాజ్ నైట్రోజన్ ఆర్గాన్ని తీసుకెళ్తాయో ఆ వెహికల్స్ కి ఆ ట్యాంక్స్ కి కూడా అంబులెన్స్ స్టేటస్ ని కల్పించే స్టేట్ ఇటీవల ఏది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ అస్సాం. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. And next, Sarbanand Sonowala is a present chief minister of Assam area. And Assam యొక్క capital వచ్చేసి మనకి గౌహతి. So next one చూద్దాం. Who is the author of the book One String Attached? One String Attached అనే బుక్ రాసింది ఎవరని అడుగుతున్నారు. సో ప్రియాంక చోప్రా, అనుపమ్ ఖేర్, పంకజ్ దూబే, దిలీప్ కుమార్. యాక్చువల్గా మనకి ఇందులో ఇద్దరు పర్సన్స్ బాగా తెలుసు మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి. ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ సి అనుకుంటా. ప్రియాంక చోప్రా అండ్ యాజ్ వెల్ యాజ్ అనుపమ్ ఖేర్ వీళ్ళిద్దరూ కూడా ఫిలిం ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్స్ అని చెప్పొచ్చు. ప్రియాంక చోప్రా ఆల్రెడీ ఒక బుక్ రాశారు. ఆ బుక్ ఇటీవల రిలీజ్ అవ్వాల్సి ఉంది. ఆ బుక్ పేరు వచ్చేసి మనకి అన్ఫినిష్డ్. సో అన్ఫినిష్డ్ అనే బుక్ ని రాసింది ప్రియాంక చోప్రా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అనుపమ్ ఖేర్. అనుపమ్ ఖేర్ నెంబర్ ఆఫ్ బుక్స్ రాస్తున్నారు. బాలీవుడ్ ఎక్స్పీరియన్సెస్ కావచ్చు, ఆయన పర్సనల్ లైఫ్ కావచ్చు. అయితే యువర్ బెస్ట్ డే ఈజ్ టుడే ఈజ్ యువర్ బెస్ట్ డే అని చెప్పేసి ఒక బుక్ ని కూడా రాశారు. దట్ ఈస్ అనుపమ్ ఖేర్. టుడే ఈజ్ యువర్ బెస్ట్ డే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పంకజ్ దూబే. పంకజ్ దూబే ఎక్కువగా లవ్ థీమ్ ఉన్న బుక్స్ ని రాయడంలో చాలా ఫేమస్ ఆథర్. అండ్ బై లాంగ్వేజ్ లో ఎక్కువగా బైలింగ్వల్ లో ఎక్కువగా బుక్స్ ని రాసిన పర్సన్ కూడా. దీనికి 2018లోనే ఇంగ్లాండ్ కి సంబంధించిన ఒక గ్లోబల్ లిటరేచర్ అవార్డు కూడా రావడం జరిగింది. సో పంకజ్ దూబే వన్ స్ట్రింగ్ అటాచ్డ్ అనే బుక్ ని రాశారు. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. So next question, which country to launch its spacecraft Luna 25 on October 1st, 2021 towards the south pole of the moon? సో ఇక్కడ ఏమని అడుగుతున్నారంటే లూనా 25 అనే స్పేస్ మిషన్ ని అక్టోబర్ 1st, 2021 నుంచి చంద్రుడి యొక్క సౌత్ పోల్ మీద, సో దక్షిణ ధ్రువం మీద లాంచ్ చేసే కంట్రీ ఏది అని అడుగుతున్నారు. గత కొద్ది సంవత్సరాలుగా జనరల్ గా చూసుకుంటే మూన్ మీద చాలా కంట్రీస్ చాలా మిషన్స్ ని లాంచ్ చేశాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా తీసుకుంటే ఇండియాకి మూన్ కి సంబంధించిన మిషన్ ఏది అంటే చంద్రయాన్ అని చెప్తాం. చంద్రయాన్ 1 చేసాం, చంద్రయాన్ 2 కూడా. చంద్రయాన్ 1 ఈజ్ అ వెరీ సక్సెస్ఫుల్ మిషన్ ఇన్ ఇండియా అని చెప్పొచ్చు. సో దాని తర్వాత మనకి యుఎస్ఏకి అండ్ మూన్కి సంబంధించి ఇంపార్టెంట్ మిషన్గా మనం దేని చెప్పొచ్చు అంటే అపోలో. సో అపోలో అండ్ యాజ్ వెల్ యాజ్ అ సర్వేయర్ అపోలో రెండు కూడా మూన్కి సంబంధించి అంటే యుఎస్కి సంబంధించిన మూన్ ల్యాండెడ్ మిషన్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి చైనా కూడా ఆల్రెడీ మూన్ మీద కొన్ని స్పేస్ మిషన్స్ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి రష్యా. సో లూనా అనే వర్డ్ దేనికి సంబంధించిందంటే రష్యా. లూనా 25 అనే దాన్ని మనకి అక్టోబర్ 1st, 2021 సౌత్ పోల్. యాక్చువల్గా మనకి చంద్రుడి మీదకి లూనా 25తో వెళ్ళే కంట్రీ ఏది అంటే రష్యా అని గుర్తుపెట్టుకోవచ్చు. అది ఒకటి. కానీ స్పెసిఫిక్గా ఇక్కడ పోల్ గురించి కూడా మాట్లాడారు. దట్ ఈస్ అ సౌత్ పోల్ అని చెప్పేసి. సో దీన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. సౌత్ పోల్ ఆఫ్ ద మూన్ మీద లూనా 25 అనేది ల్యాండ్ కాబోతుంది. అది ఏ కంట్రీకి సంబంధించింది అంటే రష్యాకి సంబంధించి. రష్యా ఇటీవల న్యూస్లో ఉండడం జరిగింది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ వల్ల. ఇది వరకు మనకి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ని జపాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ యుఎస్ఏ, కెనడా అండ్ రష్యా లాంటి కంట్రీలు కలిసి ప్రారంభించాయి. అయితే రష్యా ఇటీవల ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ని కాదని తనకంటూ ఓన్ స్పేస్ స్టేషన్ ని క్రియేట్ చేసుకుంటాము, 2025 కల్లా దాన్ని స్టార్ట్ చేస్తామని చెప్పడం కూడా జరిగింది. అలాగే లూనా 25తో మళ్ళీ ఇది స్పేస్ కి సంబంధించిన న్యూస్ లో నిలవడం జరిగింది. కాబట్టి రష్యాకి సంబంధించి ఈ రెండు ఇంపార్టెంట్ న్యూస్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. Next one, what is the rank of India Global Energy Transition Index? So Global Energy Transition Index 2021 రీసెంట్ గా రిలీజ్ అయింది. సో టోటల్ గా ఎన్ని కంట్రీస్ కంటే 115 కంట్రీస్ కి 115 కంట్రీస్ కి గాను ఈ ఇండెక్స్ ఈ సూచికని రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో టాప్ కంట్రీగా ఉన్నది ఏది అంటే స్వీడన్ ఈజ్ ద టాప్ కంట్రీ ఇన్ దిస్ అవుట్ ఆఫ్ 115 కంట్రీస్ అని చెప్పొచ్చు. అయితే నెక్స్ట్ ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అని అడుగుతున్నారు. ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 87. సో ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ లో ఇండియా యొక్క ర్యాంక్ 87 అండ్ ఫస్ట్ కంట్రీ వచ్చేసి స్వీడన్ గా ఉంది. సో దీన్ని రిలీజ్ చేసింది ఏది అంటే వరల్డ్ ఎకనామిక్ ఫార్మ్. సో దీన్ని రిలీజ్ చేసింది. వరల్డ్ ఎకనామిక్ ఫార్మ్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1971లో దీన్ని స్థాపించారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ఎక్కడ ఉందంటే స్విట్జర్లాండ్. హెడ్ క్వార్టర్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్ స్విట్జర్లాండ్ అని గుర్తుపెట్టుకోండి.
అయితే మనం ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది 3. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనే హెడ్ క్వార్టర్స్ వచ్చేసి స్విట్జర్లాండ్లో ఉంది. నెక్స్ట్ ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి మనకి 87 అండ్ టాప్ కంట్రీగా ఉన్నది వచ్చేసి స్వీడన్. అండ్ టోటల్గా ఎన్ని కంట్రీస్కి డేటాని ఈ ర్యాంక్ని క్రియేట్ చేశారంటే 115 కంట్రీస్. అయితే ఇక్కడ 68th కంట్రీ అని ఉంది కదా, సో 68th కంట్రీ వచ్చేసి మనకి ఏ కంట్రీ అంటే చైనా. సో చైనా ర్యాంక్ ఈజ్ ఇన్ 68 కింద మనం గుర్తుపెట్టుకోవచ్చు. టాప్ 10లో నార్వే ఉంది, డెన్మార్క్ ఉంది, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆస్ట్రియా ఉంది. అండ్ నెక్స్ట్ ఈ కొన్ని కంట్రీస్ నార్వే, డెన్మార్క్ ఇవన్నీ కూడా మనకి టాప్ 10 కంట్రీస్లో ఉన్నాయి. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది టాప్ ఫస్ట్ అండ్ ఇండియా ర్యాంక్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇంకొకటి, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రతి సంవత్సరం కూడా కొన్ని రిపోర్ట్స్ రిలీజ్ చేస్తుంది. గ్లోబల్ కాంపిటేటివ్ రిపోర్ట్ ఒకటి, గ్లోబల్ రిస్క్ రిపోర్ట్, గ్లోబల్ ఐటీ రిపోర్ట్, అండ్ దాంతోపాటు గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్. సో గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి మనకి టూరిజం అండ్ ట్రావెల్ రిపోర్ట్ ఒకటి, గ్లోబల్ కాంపిటేటివ్నెస్ రిపోర్ట్. ఈ 3 కూడా ఇండియాకి చాలా చాలా అవసరం, చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి. మనం ఫర్దర్గా డెవలప్ అవ్వాలి, వరల్డ్లో వేరే కంట్రీస్తో కాంపిటేటివ్గా ఉండాలి అనుకుంటే ఈ 3 రిపోర్ట్స్ కూడా, వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేసే ఈ 3 రిపోర్ట్స్ కూడా ఇండియాకి చాలా అవసరం. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేస్ అబ్జర్వ్ ద వరల్డ్ బుక్ అండ్ కాపీరైట్ డే. సో మనకి వరల్డ్ బుక్ అండ్ కాపీరైట్ డే కింద ఏ డే ఉంటుంది అని అడిగారు. ఏప్రిల్ 22, ఏప్రిల్ 21, ఏప్రిల్ 18, ఏప్రిల్ 23. సో ఏప్రిల్ 22 నుంచి మొదలెడదాం. ఏప్రిల్ 22 ఆల్రెడీ మీకు తెలుసు ఏ డే అంటే, దట్ ఈస్ నథింగ్ బట్ ఎర్త్ డే. సో నెక్స్ట్ ఏప్రిల్ 21 నేషనల్ సివిల్ సర్వీస్ డే. మొన్నే చెప్పుకున్నాం నేషనల్ సివిల్ సర్వీస్ డే. సర్దార్ వల్లభాయ్ పటేల్ హానర్ కింద దీన్ని మనం రికగ్నైజ్ చేయడం జరిగింది. వన్ ఆఫ్ ద రీజన్ కింద కూడా దీన్ని చెప్పుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా అని చెప్పి సివిల్ సర్వెంట్స్ని ఎవరు పిలిచారు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. ఏప్రిల్ 18 యునెస్కో యొక్క ఇంటర్నేషనల్ ప్రొటెక్షన్ ఆఫ్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ డే అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామంటే ఏప్రిల్ 18న. ప్రపంచంలోని కట్టడాలు మరియు స్థలాల్ని పరిరక్షించే అంతర్జాతీయ దినోత్సవంగా యునెస్కో ఏప్రిల్ 18ని రికగ్నైజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏప్రిల్ 23 వరల్డ్ బుక్ అండ్ కాపీరైట్ డే అనేది మనకి ఏప్రిల్ 23 వస్తుంది. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి మనకి టు షేర్ అ స్టోరీ ఈజ్ అ థీమ్ ఆఫ్ వరల్డ్ బుక్ డే. దీని యొక్క థీమ్ వచ్చేసి టు షేర్ అ స్టోరీ అనేది మనకి దీని యొక్క థీమ్గా ఉంది. అలాగే మనకి ప్రతి సంవత్సరం కూడా ఒక పర్టిక్యులర్ ప్లేస్ని వరల్డ్ బుక్ క్యాపిటల్ కింద ఎన్నుకుంటారు. ఈసారి మనకి జార్జియా కంట్రీ క్యాపిటల్ని ఇక్కడ వరల్డ్ బుక్ క్యాపిటల్ కింద ఎన్నుకోవడం జరిగింది 2021కి గాను. సో నెక్స్ట్ వన్ చూద్దాం. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ పబ్లిష్డ్ బై ద విచ్ ఆర్గనైజేషన్. మనకి ఇక్కడ ఏమని అడుగుతున్నారంటే వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అనేది మొన్న మనం MCQsలో చెప్పుకున్నాం. సో దానికి సంబంధించి ఈ ఇండెక్స్ని రిలీజ్ చేసేది ఎవరో అని అడుగుతున్నారు. ద హెరిటేజ్ ఫౌండేషన్, UN సస్టైనబిలిటీ డెవలప్మెంట్ అండ్ సొల్యూషన్ నెట్వర్క్, రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఇప్పుడే చెప్పుకున్నాం వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ఎలాంటిది రిలీజ్ చేసేది, గ్లోబల్ జెండర్ గ్యాప్, లేకపోతే గ్లోబల్ ఐటీ రిపోర్ట్, లేకపోతే టూరిజం అండ్ ట్రావెల్ రిపోర్ట్, నెక్స్ట్ కాంపిటేటివ్ రిపోర్ట్, నెక్స్ట్ ఎనర్జీ ట్రాన్సాక్షన్ రిపోర్ట్, ఇలాంటివి వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్ అనే సంస్థ సో మనకి ఏం రిలీజ్ చేస్తుంది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అనే దాన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. Which of the following countries is not shares a border with the Chad country? సో చాద్ కంట్రీ అనేది రీసెంట్గా ఎక్కువగా న్యూస్లో ఉంటుంది. ఎందుకంటే చాద్ కంట్రీ యొక్క ప్రెసిడెంట్ అయిన మనకి ఇడ్రిస్ డిబే చనిపోయారు రీసెంట్గా ఈ అల్లర్ల వల్ల, ఈ రెబిలియన్ గొడవల వల్ల. సో మనకి ఇక్కడ UN యొక్క ఫోర్సెస్ అండ్ నార్మల్ ఫోర్సెస్ కూడా ఆఫ్రికాలో చాద్తో పాటు కొన్ని కంట్రీస్లో మనకి ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. ఆ ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేయడానికి వర్క్ చేస్తున్నాయి. అయితే చాద్ కంట్రీలో ఇటీవల ఈ వీక్లో ఎక్కువగా రెబిలియన్ వార్స్, సివిలియన్ వార్స్ అనేవి ఎక్కువైపోయాయని చెప్పచ్చు. ఈ నేపథ్యంలో చాద్ అనే దాని గురించి ఎక్కువగా న్యూస్లో ఉంటుంది. ఒకటి ఏం గుర్తుపెట్టుకుంటారంటే చాద్ అనేది మనకి ఏ కాంటినెంట్లో ఉందంటే ఆఫ్రికన్ కాంటినెంట్లో ఉందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది ల్యాండ్ లాక్డ్ కంట్రీ, ఇది మనకి భూ పరివేష్టిత కంట్రీ కింద ఉంది. ఈ చాద్ కంట్రీ చుట్టూ కూడా మనకి ఏముంటాయంటే ఒకటి వచ్చేసి మనకి నైజీరియా అండ్ నెక్స్ట్ వచ్చేసి సూడాన్ అండ్ నెక్స్ట్ సెంట్రల్ ఆఫ్రికా రిపబ్లిక్.
సో మనకి సెంట్రల్ ఆఫ్రికా రిపబ్లిక్, నెక్స్ట్ నైజీరియా అండ్ సూడాన్. సో ఈ ప్రదేశాలన్నీ కూడా మనకి దీని చుట్టూతా ఉంటాయి, చాడ్ కంట్రీ చుట్టూతా. సో నెక్స్ట్ సౌత్ సూడాన్ అనేది ఉండదు కాబట్టి దిస్ ఈస్ అ కరెక్ట్ ఆన్సర్. విచ్ కంట్రీ ఈజ్ నాట్ బోర్డర్డ్ విత్ ద చాడ్ అంటే దట్ ఈస్ అ సౌత్ సూడాన్. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, బావో ఫోరం. సో బావో ఫోరం ఫర్ ఏషియా హెడ్ క్వార్టర్స్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ? ఇక్కడ ఏమని అడుగుతున్నారు అంటే మనకి బోవో ఫోరం ఫర్ ఏషియా అని దాని యొక్క సంస్థ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడ ఉంది అని. సో మనకి ఈ సంస్థ బోవో ఫోరం అనేది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. సో ఇది ఏర్పడింది ఎప్పుడు అంటే 2001లో ఏర్పడింది. సో ఇది స్టార్ట్ అయినప్పుడు 26 మెంబర్స్ దీనికి సభ్యులుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ మెంబర్స్ ఆఫ్ ఈ బోవో ఫోరం దానికి ఎంతమంది మెంబర్స్ ఉన్నారు అంటే టోటల్గా 29 మెంబర్స్ ఉన్నారు. ఆసియా ఖండంలో అంటే టోటల్గా ఏషియన్ కాంటినెంట్లో ఎకనామిక్ ఇంటిగ్రేషన్ అనేది తీసుకురావడం కోసం, ఆర్థికంగా అన్ని కంట్రీస్ టైఅప్ అవ్వాలి ఏషియన్లో, సో మిగతా కాంటినెంట్స్కి ధీటుగా పోటీ ఇవ్వాలి అని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఈ బోవో ఫోరం ఫర్ ఏషియా అనేది స్టార్ట్ అయింది. సో దీనికి చైనా, రష్యా, బొలీవియా, థాయిలాండ్ ఉన్నాయి. సో మనకి చైనాలో ఇది స్టార్ట్ అయింది. The headquarters is also located in China. Option B is a correct answer. And India is also one of the member in this form. So ఈ ఫార్మ్ లో ఇండియా కూడా వన్ ఆఫ్ ద మెంబర్ గా ఉండడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఒకటి, ఈ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి చైనాలో ఉంది. రెండు, ఇండియా ఇందులో మెంబర్ గా ఉంది. ఇది ఎస్టాబ్లిష్ అయింది 2001లో. టోటల్ గా ఇప్పుడు ఎంతమంది మెంబర్స్ ఉన్నారంటే 29 మెంబర్స్ ఇందులో ఉన్నారని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సిటీ హ్యాస్ బీన్ చూజన్ టు బి వరల్డ్ బుక్ క్యాపిటల్ ఇన్ 2021? సో ఆల్రెడీ నేను చెప్పాను, వరల్డ్ బుక్ క్యాపిటల్ కింద ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ 23 సో మనకు ఒక ప్రదేశం అనేది రికగ్నైజ్ చేయబడుతుంది, జార్జియా క్యాపిటల్. సో జార్జియా క్యాపిటల్ వచ్చేసి మనకి టిబ్లిషి. సో టిబ్లిషిని మనం వరల్డ్ బుక్ క్యాపిటల్ ఆఫ్ 2021 కింద రికగ్నైజ్ చేయడం జరిగింది. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అయితే ఇక్కడ ఉన్న ప్లేసెస్ కూడా చూద్దాం. మీకు ఆల్రెడీ తెలుసు గ్రీస్ యొక్క క్యాపిటల్ వచ్చేసి ఎథెన్స్ అని. నెక్స్ట్ కోలాలంపూర్ అనేది మనకి ఏ కంట్రీ యొక్క క్యాపిటల్ అంటే మలేషియా. సో మలేషియా క్యాపిటల్ వచ్చేసి కోలాలంపూర్. నెక్స్ట్ షార్జా అనేది మనకి ఎక్కడంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ ప్రాంతంలో వన్ ఆఫ్ ద సిటీ ఇది షార్జా అనేది. ఎథెన్స్ గ్రీస్, కోలాలంపూర్ మలేషియా అండ్ తిబ్లిసి అనేది క్యాపిటల్ ఆఫ్ జార్జియా. దీనిని ఇప్పుడు ఏమని రికగ్నైజ్ చేశారంటే 2021 వరల్డ్ బుక్ క్యాపిటల్ కింద సో దీన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ బికమ్ ద ఇండియా 68th గ్రాండ్ మాస్టర్? సో ఇండియా యొక్క 68th గ్రాండ్ మాస్టర్ గా ఎవరు ఎన్నికయ్యారని అడుగుతున్నారు. ఆప్షన్స్ లో మనకి అర్జున్ కళ్యాణ్, ఆకాష్ అండ్ లియోనో అండ్ నెక్స్ట్ వచ్చేసి రోనంక సాధ్విని. మనకి ఆన్సర్ వచ్చేసి అర్జున్ కళ్యాణ్. సో అర్జున్ కళ్యాణ్ 68th గ్రాండ్ మాస్టర్గా ఎన్నిక అవడం జరిగింది. అండ్ ఆల్రెడీ మనకి ఇంకొన్ని పేర్లు ఉన్నాయి, ఆకాష్ అని చెప్పి. ఆకాష్ ఈజ్ అ 66th గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా. ఈయన 66వ గ్రాండ్ మాస్టర్ ఇండియాకి. అండ్ నెక్స్ట్ లియానో ఈజ్ అ 67th గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా. ఈయన 67th గ్రాండ్ మాస్టర్ ఇండియాకి. అంటే రీసెంట్గా ఇండియా యొక్క గ్రాండ్ మాస్టర్ ఎవరు అంటే అర్జున్ కళ్యాణ్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, which among the following country chosen Amazon Web Service and Google for over $1 billion Nimbus Cloud project? సో ఇజ్రాయెల్ తన కంట్రీలో పబ్లిక్ సెక్టార్ మిలిటరీకి సంబంధించి క్లౌడ్ డేటా సర్వీస్ కోసం గూగుల్ని అండ్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అమెజాన్ వెబ్ సర్వీసెస్ని ఎంచుకోవడం జరిగింది. సో అది ఇక్కడ చెప్తున్నారు. అయితే మనకి ఆల్రెడీ నేను ఆన్సర్ చెప్పాను, ఇజ్రాయెల్. సో ఇజ్రాయెల్ ఈజ్ అ కంట్రీ విచ్ చూజన్ అమెజాన్ వెబ్ సిరీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంకొకటి వచ్చేసి గూగుల్. ఈ రెండింటిని చూస్ చేసుకుంది. ఈ రెండు ఇజ్రాయెల్ కంట్రీ యొక్క పబ్లిక్ సెక్టార్ అండ్ మిలిటరీ సర్వీసెస్కి సంబంధించి సో క్లౌడ్ డేటాని ప్రొడ్యూస్ చేస్తాయి, క్లౌడ్ డేటా యొక్క సర్వీస్ని చేస్తాయి. సో అది ఆన్సర్. మన కరెన్సీలో దాదాపుగా 7,530 కోట్ల ప్రాజెక్ట్ని ఇక్కడ ఇనిషియేట్ చేయబోతున్నారు. ఇజ్రాయెల్ యొక్క క్యాపిటల్ వచ్చేసి ఆల్రెడీ మీకు తెలుసు జెరూసలేం. జర్మనీ యొక్క క్యాపిటల్ వచ్చేసి మనకి జర్మనీకి బెర్లిన్. So next question, which space agency telescope released the image of interacting galaxies ARP-273 which is in the shape of cosmic rose? సో రీసెంట్గా ఏ స్పేస్ ఏజెన్సీ, ఏ కంట్రీ యొక్క స్పేస్ ఏజెన్సీ లేదా ఏ స్పేస్ ఏజెన్సీ కాస్మిక్ రోజ్, దీని పేరు గుర్తుపెట్టుకోవాలి, కాస్మిక్ రోజ్ అనే ఇమేజ్ని రిలీజ్ చేసింది. ఆ కాస్మిక్ రోజ్ ఇమేజ్ కూడా దేనికి సంబంధించింది అంటే ఇంటరాక్టింగ్ ఆఫ్ గెలాక్సీస్ ARP-273. సో మనకి ARP-273 ఒకటి ఆండ్రోమిడా. ఈ రెండు గెలాక్సీస్ ఇంటరాక్ట్ అవ్వడం వల్ల
దీన్ని గుర్తుపెట్టుకోండి, ఆండ్రోమీడా. ఈ 2 గెలాక్సీస్ మనకి ఇంటరాక్ట్ అవడం వల్ల రోజ్ షేప్లో ఒక ఇమేజ్ అనేది స్పేస్లో ఫామ్ అయింది. సో దాన్నే కాస్మిక్ రోజ్ అనే పేరుతో మనకి నాసా రీసెంట్గా రిలీజ్ చేసింది. ఎందుకంటే నాసా యొక్క స్పేస్ టెలిస్కోప్ అయిన హబుల్ టెలిస్కోప్ రీసెంట్గా ఈ ఇమేజ్ని ఇవ్వడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. దీన్ని గుర్తుపెట్టుకోండి, నాసా యొక్క హబుల్ టెలిస్కోప్ రీసెంట్గా కాస్మిక్ రోజ్ అనే దాన్ని రిలీజ్ చేసింది. ఇది ఆండ్రోమీడా ARP-273 గెలాక్సీస్కి సంబంధించింది. మనం ఉన్న గెలాక్సీ మిల్కీవే, మనకి దగ్గరగా ఉన్న గెలాక్సీ అంటే నక్షత్రశాల ఏది అంటే ఆండ్రోమీడా. నియరెస్ట్ గెలాక్సీ టు ద ఎర్త్, భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రశాల ఏది అంటే ఆండ్రోమీడా. మనం ఉన్న గెలాక్సీ ఏది అంటే దానిని ఆకాశగంగగా గుర్తుపెట్టుకోవాలి. సో గెలాక్సీ, క్లస్టర్ అండ్ సూపర్ క్లస్టర్ అనేవి ఇంటర్లింక్ ఉన్నవి. గెలాక్సీ అంటే గ్రూప్ ఆఫ్ స్టార్స్ అంట, గ్రూప్ ఆఫ్ గెలాక్సీస్ని క్లస్టర్ అంట, గ్రూప్ ఆఫ్ క్లస్టర్ని సూపర్ క్లస్టర్ అని చెప్పి పిలవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ దట్ కాస్మిక్ రోజ్. అయితే ఇండియాకి సంబంధించి ఆర్టోసాట్ అనే దాన్ని గుర్తుపెట్టుకోండి. హబుల్ టెలిస్కోప్ ఎలాగో ఇండియాకి ఆర్టోసాట్ ఎలాగా. ఆర్టోసాట్ అనే దాన్ని 2015లో ఇస్రో రిలీజ్ చేసింది. ఇదేంటంటే మనకి సంబంధించి ఇండియాకి సంబంధించిన స్పేస్ టెలిస్కోప్. మనకి డిఫరెంట్ టెలిస్కోప్స్ ఉన్నాయి ఇండియాలో. హిమాలయన్ టెలిస్కోప్ అని చెప్పేసి ఒకటి ఉంది, అబ్జర్వేటరీ టెలిస్కోప్ అని. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ముఖ్యంగా ఆర్టోసాట్ అనేది స్పేస్ టెలిస్కోప్. ఇది లాంచ్ చేసి 5 ఇయర్స్ అవుతుంది. ఇది కూడా స్పేస్కి సంబంధించి కొన్ని ఇమేజెస్ని ఇండియాకి ఇవ్వడం కూడా జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ కాస్మిక్ రోజ్ అండ్ ఆర్టోసాట్ అండ్ టెలిస్కోప్స్. అలాగే నాసాకి సంబంధించి కొన్ని ప్రాజెక్ట్స్ చూద్దాం. నాసా ఫస్ట్ విమెన్ నెక్స్ట్ మెన్, అంటే ఆల్రెడీ మూన్ మీద ఫస్ట్ మెన్ని ల్యాండ్ చేశారు కాబట్టి మొట్టమొదటి మహిళని ల్యాండ్ చేయబోతుంది నాసా. ఫస్ట్ విమెన్ అండ్ నెక్స్ట్ మెన్ అన్న మూన్కి సంబంధించిన మిషన్ని సో నాసా ప్రిపేర్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మార్స్కి సంబంధించి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని సో నాసా ఇటీవల రీసెర్చ్ చేయడం మొదలుపెట్టింది. మూడోది వచ్చేసి ఇంజెన్యూటీ అనే హెలికాప్టర్ని నాసా మొట్టమొదటిగా, నాసా ఈజ్ ద ఫస్ట్ ఆర్గనైజేషన్, ఫస్ట్ స్పేస్ సెంటర్ విచ్ ఈస్ లాంచ్డ్ ఇన్ దట్ స్పేస్ అని చెప్పొచ్చు. సో ఇవన్నీ కూడా నాసాకి సంబంధించి వన్ ఆఫ్ ద హైలైట్స్గా నిలిచాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, హూ అపాయింటెడ్ యాజ్ ద న్యూ చైర్పర్సన్ ఆఫ్ ద నేషనల్ అసోసియేషన్ of software and service company for 2021-22. సో 2021-2022 అంటే 2021కి గాను నాస్కామ్ యొక్క చైర్మన్గా, న్యూ చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారని అడుగుతున్నారు. ఆప్షన్స్లో రేఖా మీనన్, పూనం గుప్తా అండ్ అతీష్ చంద్ర అండ్ UB ప్రవీణ్ రావు. సో మనకి ప్రస్తుతం నాస్కామ్ చైర్మన్గా వర్క్ చేసిన వ్యక్తి ఎవరు అంటే UB ప్రవీణ్ రావు. సో ఈయన ప్లేస్లో 2021 నాస్కామ్ చైర్మన్గా ఎన్నికైన వ్యక్తి వచ్చేసి మనకి రేఖా మీనన్. సో ఆప్షన్ B ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. రేఖా మీనన్ ఈజ్ అ న్యూ చైర్పర్సన్ విచ్ ఈజ్ appointed for the NASCOM for 2021 year. Next one చూద్దాం. Washington Sundar and Devadatt Padikkal have been appointed as a brand ambassadors of which sportswear company? So మనకి సుందర్ అండ్ దేవదత్ ఇద్దరు కూడా ఫేమస్ క్రికెట్ స్పోర్ట్స్ పర్సన్స్. సో వీళ్ళిద్దరూ ఎన్నికైంది ఏ బ్రాండ్ అంబాసిడర్స్గా అంటే పూమా, అండ్ ఆప్షన్ D ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అలాగే స్కెచర్స్కి ఇప్పుడు ప్రస్తుతం బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నది దీనికి అనన్య పాండే. సో అనన్య పాండే స్కెచర్స్ దానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పూమాకి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నది దేవదత్ పడిక్కల్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ వాషింగ్టన్ సుందర్. నెక్స్ట్ వన్ చూద్దాం. Directorate General of Civil Aviation have granted conditional exemptions to which institution for conducting study of COVID-19 vaccine delivery using drones? So మనకి ఏ ఇన్స్టిట్యూట్కి ఇటీవల మనకి సివిల్ ఏవియేషన్ వాళ్ళు ఒక ప్రత్యేకమైన కండిషన్స్తో పర్మిషన్ ఇచ్చారు డ్రోన్స్ని యూజ్ చేసుకోవడం కోసం, దట్టు COVID-19కి సంబంధించిన వ్యాక్సిన్ డెలివరీకి సంబంధించి. ఆప్షన్స్లో సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ. ICMR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనే సంస్థకి కొన్ని కండిషన్స్తో కూడిన మెయిన్ పర్మిషన్ని డ్రోన్స్ యూజ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. IIT కాన్పూర్ సహాయంతో సో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఈ డ్రోన్స్ని యూజ్ చేసి COVID-19 వ్యాక్సిన్స్ డెలివరీ సిస్టమ్ని యూజ్ చేయనుంది. సో ఆప్షన్ C ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. Which of the following bank becomes the second global bank after Citigroup to exit India? సో మనకి సిటీ గ్రూప్ తర్వాత భారతదేశం నుండి నిష్క్రమించిన రెండవ అతిపెద్ద విదేశీ బ్యాంక్ ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో మనకి డిఫరెంట్ బ్యాంక్స్ ఇచ్చి ఉన్నారు. ఆన్సర్ వచ్చేసి డైరెక్ట్గా ఫస్ట్ ర్యాంక్ బ్యాంక్. సో ఫస్ట్ ర్యాంక్ బ్యాంక్ ఈజ్ అ సెకండ్ గ్లోబల్ బ్యాంక్ విచ్ ఎగ్జిట్ ఫ్రమ్ ఇండియా. ఆప్షన్ A ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం.
లీడర్ సమిట్ ఆన్ క్లైమేట్ 2021 వర్చువల్ సమిట్ hosted by which country? It is hosted by USA. Option A is the correct answer. So April 22nd Earth Day సందర్భంగా US is conducted that leader summit on the climate. లీడర్ సమిట్ ఆన్ క్లైమేట్ అనే దాన్ని కండక్ట్ చేసింది. దీంట్లో దాదాపుగా 40 కంట్రీస్ పాల్గొన్నాయి ఇంక్లూడింగ్ ఇండియా. సో వీళ్ళ యొక్క ఎజెండా ఏంటంటే 2030 కల్లా గ్లోబల్ ఎమిషన్ ఉద్గారాల్ని తగ్గించాలి అని చెప్పేసి, దట్టు 2005కి సంబంధించి ఎంతైతే పర్సంటేజ్ ఆఫ్ గ్లోబల్ ఎమిషన్స్ జరిగాయో సో దాంట్లో హాఫ్ ఆఫ్ 50 నుంచి 52% గ్లోబల్ ఎమిషన్స్ని 2030 కల్లా తగ్గించాలనేది దీని యొక్క ఉద్దేశం. అంతేకాకుండా రాబోయే COP26 గ్లాస్గోలో జరగబోయే సమావేశానికి ఈ సమావేశం అనేది హెల్ప్ అవుతుందని దీని యొక్క ఉద్దేశం. అంటే ఈ కరెంట్ అఫైర్ పరంగా మనం 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మనకి లీడర్ సమిట్ అనేది దేనికోసం నిర్వహించబడింది అంటే క్లైమేట్కి సంబంధించి. COP15 సమావేశం ప్యారిస్లో జరిగింది, COP21 సమావేశం మనకి ప్యారిస్లో జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి COP26 సమావేశం అనేది మనకి ఎక్కడ జరిగింది అంటే సో జరగబోతుంది అంటే దట్ ఈస్ ఇన్ గ్లాస్గో. ఇక్కడ మనకి ఆప్షన్ వచ్చేసి ఆన్సర్ ఏ, యుఎస్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.